హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కేసులో తవ్విన కొద్దీ కొత్త కోణాలు బయటపడుతున్నాయి. రియల్టర్ రామును పక్కా స్కెచ్ తోనే మర్డర్ చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. సింగోటం రాము హత్య కేసులో లోతుగా జరుపుతున్నటువంటి విచారణలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులైన తల్లి కూతుళ్లు రాముని హనీ ట్రాప్ చేసి దాదాపు 3 కోట్ల వరకు దోచుకున్నట్టుగా తేలింది. తల్లి కూతులిద్దరూ కూడా పేకాట అడ్డాలతో పాటు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారని, పేకాట ఆడేవారికి అమ్మాయిల్ని ఎరగా వేసి డబ్బులను కొట్టేస్తున్నట్టుగా నిర్ధారణకొచ్చారు పోలీసులు. తల్లి హిమాంబి తనకు అవసరం ఉందంటూ రాము దగ్గర లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసింది. అయితే తిరిగి ఇవ్వాలని అడిగినందుకు రాముకు తన కూతుర్ని ఎరగా వేసింది. రాము తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి చేశాడు. ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోవడంతో అతన్ని చంపేయాలని అనుకుంది. తన కస్టమర్లు మణికంఠ, వినోద్తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. ఇక హిమాంబి భర్త కూడా వ్యభిచార గృహాలు నడిపినట్టుగా గుర్తించారు పోలీసులు. 2018లో కుక్కట్పల్లిలో హిమాంబి భర్త పఠాన్ జాన్ సైద్ మీద వ్యభిచారం కేసు నమోదైంది. 3 ఏళ్ల క్రితం ఇంటిని ఒక కానిస్టేబుల్ కమ్మేశారు. ఆ ఇంటిని ఖాళీ చేయకుండా భార్యాభర్తలు కలిసి స్కెచ్ వేశారు. తన్ను మోసం చేశాడంటూ కానిస్టేబుల్ పై కేసు పెట్టారు. ఇల్లు తన పేరు మీదకు రాయాలని కానిస్టేబుల్ పై ఒత్తిడి తెచ్చారు. ఆ కానిస్టేబుల్ మాట వినకపోవడంతో కూతుర్ని ప్రయోగించి పోక్సో కేసు పెట్టించింది హిమాంబి.